ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. దయాప్రాప్తురాల నీకు శుభము. హల్లెలూయా. శుభము అన్న మాటకు అర్థం ఏంటంటే మేలు, మంచి అని అర్థం. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో ఎల్లప్పుడూ మంచి చేస్తారని. మీ జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, మీ స్టడీస్ విషయంలో, మీ ప్రయత్నాల విషయంలో దేవుడు మీకు శుభం కలగజేస్తారు. అంటే మీకు మంచి జరుగుతుందని. మీ స్టడీస్లో, మీ జాబ్స్లో, బిజినెసెస్లో, మీ ప్రయత్నాల్లో మీరు ఆశీర్వదించబడతారని. మీ ప్రయాణాల్లో శుభం కలగజేస్తారు. దేవుడు మీ రాకపోకల్లో మిమ్మల్ని కాపాడి భద్రపరుస్తారు. మీ మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, మీ కుటుంబ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు శుభం కలగజేస్తారని, మంచి చేస్తారని. దేవుడు ఎవరికి శుభం కలగజేస్తారు? దేవుడు తన భక్తులకి శుభం కలగజేస్తారని, తన సంఘానికి, తను ఆశ్రయించిన వారికి దేవుడు శుభాన్ని కలగజేస్తారని. దేవుని ఆశ్రయించిన మీ జీవితాల్లో, దేవుని దగ్గర మొరపెట్టే మీ జీవితాల్లో దేవుడు మంచి కలగజేస్తారు. మీరు శుభదినాలు చూస్తారని, మంచి రోజులు మీ జీవితంలో చూస్తారు. కీడుని, శాపానంతా కొట్టివేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు కీడుని మేలుగా మార్చగలడు. ఆయన శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. మీరు శుభవార్త వింటారని. క్రీస్తు ప్రభు పుట్టారన్న మాటే మనకు శుభవార్త. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే మనకు మంచి చేయడానికి, మనకి రక్షణ ఇవ్వడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి, మనల్ని స్వస్థపరచడానికి, అపవాది క్రియలు మన జీవితంలో లయపరచడానికి, మనకి సమాధానం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చారు. క్రీస్తు ప్రభు వారు మన కొరకు పుట్టారన్న విషయమే మనకు శుభవార్త. అలాగే మీ జీవితాల్లో ఏ ఏ విషయాల్లో మీరు శుభవార్త వినాలని కోరుకుంటున్నారో ఆ శుభవార్త మీరు వింటారండి. దేవుని దగ్గర మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర మీరు మొరపెట్టినప్పుడు మీరు ఆ శుభవర్తమానం వింటారండి. దేవుడు తన వాగ్దానాలు మీ పట్ల నెరవేరుస్తారని. ఆరోగ్య విషయాల్లో మీకు శుభం కలుగుతుంది. దేవుడు మీ అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచి మిమ్మల్ని నిలబెడతారు. మీ ఫైనాన్షియల్ విషయంలో మీకు శుభం కలుగుతుంది. దేవుడు ఆకాశం నుండి తన మంచి ధననిధిని తెరిచి మీ అవసరాలన్నీ తీరుస్తారు. దేవుడు మీకు సమాధానం అనుగ్రహిస్తారు. దేవుడు మీకు సంతోషం అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. తను ఆశ్రయించిన వారి జీవితంలో, తనకు మొర్రపెట్టే వారి జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో శుభం కలగజేస్తారని, మంచి చేస్తారని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు వేసా. మీ సంఘానికి, మీ భక్తులకి ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి శుభం కలగజేస్తారని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. ప్రభువా, మీరు ఈ లోకంలో పుట్టారన్న మాటే మాకు శుభవార్త ప్రభువా. అలాగే తండ్రి ప్రభా, ప్రియులు ఎంతమంది అయితే ఏ విషయాల్లో శుభవార్త మనం వినాలని కోరుకుంటున్నారు ప్రవేశ, ఆ విషయంలో వారు శుభం చూసేలా దేవా సహాయం చేయండి. జాబ్స్లో, బిజినెసెస్లో, స్టడీస్లో, ప్రయాణాల్లో ప్రభా, మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయపరంగా అన్ని విషయాల్లో ప్రభా వారి మంచి చూసేలా దేవా సహాయం చేయండి. మంచి దినములో వారి జీవితంలో ఉంచండి. కీడంతా కొట్టివేసి మేలు చేయండి. ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. గొప్ప కృపను అనుగ్రహించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.